ఫ్రెండ్స్ ఈరోజు నేను ప్రాన్స్ కర్రీ చేస్తున్నాను. ఆనియన్ ఆయిల్ వేసేసి దానిలో 2 లవంగా ఇలాచి ఒకటి వేసేసి ఫ్రై చేశాను. తర్వాత ఆనియన్ వేసాను. దానిలో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసి దీనిలో టమాటో ప్యూరీ వేస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, టమాటో ప్యూరీ మిక్సీ పట్టేసాను. టమాటో ప్యూరీ వేసేసాను. ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు దానిలో సాల్ట్, పసుపు వేసేసాను. చూడండి 1 kg ప్రాన్స్, పసుపు, ఉప్పు వేసి కొంచెం బాయిల్ చేసేసి పక్క పెట్టేసాను. వాటర్ స్మెల్ వస్తాయి కదా, వాటర్ పోయే వరకు బాయిల్ చేసేసి పక్క పెట్టేసాను. ఇది బాగా కుక్ అవుతుంది. దీనిలోనే మనం కారం వేసేసుకున్నాము. ఫ్రెండ్స్ ఈ టమాటో అంతా పచ్చివాసన పోయే వరకు పెద్దగా కుక్ చేసుకోవాలి మనము. టమాటోలో చక్కగా పచ్చివాసన పోయే వరకు కుక్ చేసేసుకున్నాము. చక్కగా కుక్ అవుతుంది. కొంచెం సాల్ట్ వేద్దాము. టొమాటో ప్యూరీలో వేయలేదు, వేయాలి అసలు. ఇక్కడ వేసేసాను సాల్ట్. సాల్ట్ చక్కగా కుక్ అవ్వాలి. దీనిలోనే పచ్చివాసన పోయింది. కొంచెం వాటర్ వేసేసి మనం ప్రాన్స్ వేసేసుకుందాం. ఇవ్వండి ఫ్రెండ్స్, కొంచెం వాటర్ వేస్తున్నాను. లాస్ట్లో గరం మసాలా వేస్తాను నేను కొంచెం. ఇప్పుడు దీన్ని మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకుని ప్రాన్స్ వేసేస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను ప్రాన్స్ వేసేసాను. ఈ ప్రాన్స్ ఈ టొమాటో ప్యూరీలో చక్కగా కుక్ అయిపోతాయి. మనం మూత పెట్టేసి ఒక 10 minutes కుక్ చేద్దాం. చక్కగా కుక్ అయిపోతుంది. పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, 10 minutes అయింది. చూద్దాము కర్రీ ఎలా కుక్ అయింది. అదిగోండి చూడండి, చక్కగా ప్రాన్స్ అంతా కూడా మనకు కుక్ అయింది. కొంచెం గరం మసాలా, కొత్తిమీర వేసేద్దాము. ఇదిగోండి ఫ్రెండ్స్, గరం మసాలా, కొత్తిమీర, మూత పెట్టేసి 2 minutes ఉంచేసి కాపేద్దాం. స్టవ్ పెట్టేద్దాం. టేస్టీ ప్రాన్స్ కర్రీ రెడీ. ఓకేనా ఫ్రెండ్స్, కాపేస్తున్నాను. కొత్తిమీర కొంచెం వేస్తాను. మనకి టేస్టీగా ఉండే ప్రాన్స్ కర్రీ రెడీ అయింది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.